ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కరోనా టెస్ట్ అన్నది ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చో మీ అందరికీ చూపించబోతాను. దానికోసం మైలాబ్ సొల్యూషన్ వారు మన కోసం ఈ ప్రత్యేకంగా కోవిసెల్ఫ్ అనే కిట్ని పరిచయం చేశారు. దీన్ని ICMR ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దానివల్ల మనం హ్యాపీగా ఇంట్లోనే కరోనా టెస్ట్ అని ఈజీగా చేసుకోవచ్చు. ఫలితం కూడా 15 minutes లోపలే మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మనం హ్యాపీగా ఈ కోవిసెల్ఫ్ ద్వారా పరీక్ష అనేది చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలోని మనకి కొంచెం జలుబు వచ్చినా తగ్గొచ్చినా కూడా కోవిడ్ అని అనుకుంటూ ఉంటాం. దానికోసం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ రిపోర్ట్ కోసం 24 hours 48 hours వెయిట్ చేసి లేట్ అయ్యే కన్నా మనం ఈ విధంగా కిట్ అనేది ఇంట్లోనే ఉంచుకోవడం వల్ల మనకి ఏవైనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మనం ఈ టెస్ట్ చేసుకొని రిపోర్ట్ అనేది 15 minutes లోపలే వస్తుంది కనుక నెక్స్ట్ మనం లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు. లేదంటే మనం హ్యాపీగా ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ ద్వారా మనం మెడిసిన్ అనేది యూస్ చేయొచ్చు. దానికోసమే ఈ కిట్ అనేది అందరింట్లో తప్పకుండా ఉండాలండి. ఈ కిట్ అనేది నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ లోపల మనకి టూల్స్ ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ చూపిస్తున్నాను, చూడండి. ఈ కోవిసెల్ఫ్ ప్యాకేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ టెస్ట్ కిట్స్ నేను 3 తీసుకున్నాను. ఈ విధంగా ఉన్నాయి. లోపల మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ మైలాబ్ సొల్యూషన్స్ వారి కోవిసెల్ఫ్ అన్నది ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం హ్యాపీగా టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా రిజల్ట్స్ అన్నది 20 minutes లోపలే మనకు వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చినప్పటికీ 250 rupees అండి. ఇది మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ప్లే స్టోర్ ద్వారా కోవిసెల్ఫ్ యాప్లో వచ్చి కూడా మనం తీసుకోవచ్చు. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. లోపల ఏ విధమైన టూల్స్ ఉన్నాయన్నది మీ అందరికీ చూపిస్తాను. హాస్పిటల్కి వెళ్ళి లైన్లో ఉండి మన టైం వేస్ట్ చేసుకోకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ఈ విధంగా కోవిసెల్ఫ్ ద్వారా టెస్ట్ అనేది చేసుకోవచ్చు. పాజిటివా నెగిటివా అని నిర్ధారణ చేసుకున్నాక మనం దాన్ని బట్టి మెడిసిన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం ఒక బర్డ్ కలిగిన ఒక స్టిక్ లాంటిది కనిపిస్తుంది కదా, ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఒక సొల్యూషన్ ఉన్న డబ్బా లాంటిది ఒకటి ఉంటుంది. లోపల కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉన్న సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ డబ్బాలోనే మనం టెస్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆ లిక్విడ్ అన్నది ఈ లోపల ఉన్న కిట్ లోపల వేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. 2 గీతలు వస్తే పాజిటివ్ అయినట్టు, ఒక గీత ఉన్నట్లయితే నెగిటివ్ ఉన్నట్లు మనకి నిర్ధారణ ఉంటుంది. దానికోసం మనకి ఇక్కడ మాన్యువల్ కూడా ఉంది. మనం ఏ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు, మనకి ఇంకా డౌట్స్ ఉన్నా కూడా ఇది మనం క్లీన్గా చదువుకున్నట్లయితే మనకి బాగా అర్థం అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ లోపల మనకి ఇది ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఒక కవర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ తీసి ఈ కవర్లో వేసుకొని మనం డిస్పోజ్ అనేది చేయాలి. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ స్టిక్ కలిగిన బర్డ్ ఉంటుంది కదా, మనకి ఆఫ్ అయితే సరిపోతుంది. ఫస్ట్ మనం నోస్లోంచి స్వాబ్ అనేది తీసుకోవాలి. తీసుకున్నాక ఈ సొల్యూషన్ లోపల డిప్ చేసిన స్టిక్ అనేది పెట్టి నెక్స్ట్ ఇంకా మిగిలిన స్టిక్ని మనం కొంచెం విరగ్గొట్టేసి తీసేస్తాం. నెక్స్ట్ మూత పెట్టుకున్నాక మూత పెట్టి కొంచెం షేక్ చేయాలి. షేక్ చేశాక ఈ లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ని ఇప్పుడు మనం ఈ కిట్ లోపల డ్రాప్స్లా వేయాలి. లోపల కనిపిస్తుంది కదా, మనకి కనిపించిన దాంట్లోనే మనం 2 drops వేసినట్లయితే రిజల్ట్స్ అన్నవి 20 minutes లోపలే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా సింగిల్ లైన్ వచ్చినట్లయితే నెగిటివ్ అని, డబల్ లైన్ వచ్చినట్లయితే పాజిటివ్ అని నిర్ధారణ అనేది మనకి ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చెక్ చేసుకున్నాక మొత్తం వీటన్నిటిని ఈ కవర్లో వేసుకొని డిస్పోజ్ చేయాలి. జాగ్రత్తగా మనం కొంచెం దీని కేర్ తీసుకొని వీటిని డిస్పోజ్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా కోవిసెల్ఫ్ ద్వారా మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ కోవిసెల్ఫ్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూగుల్ ప్లే స్టోర్ నుంచి కోవిసెల్ఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లోపల ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.